Hi children, welcome to the lesson. మీరందరూ గత కొన్ని రోజులుగా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలపై వీడియోలను చూస్తూ ఉన్నారు. మీరు వాటిపై అభిప్రాయాలని నాకు వెంటనే తెలపగలరు. అలా తెలిపితే ఇంకా ఏమైనా మీకు కావలసినటువంటి మీ అభిరుచులకు తగ్గినట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అప్పుడు ఇంకా కొత్త విషయాలు మనం తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ఈ వీడియోలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు థర్డ్ చాప్టర్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ దానిపై మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను చూద్దాం. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అనగానే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎప్పుడూ కూడా కొంచెము కన్ఫ్యూజన్ చెందించేవిగా ఉంటుంటాయి. కాబట్టి ప్రశ్నని క్షుణ్ణంగా చదువుతూ ఉండాలి. అలాగే ఆప్షన్స్ను కూడా జాగ్రత్తగా గమనించాలి. ఒక్కొక్కసారి ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్స్ అయ్యే విధంగా ఉంటాయి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఒకే విధంగా కనపడతాయి కొంచెం డిఫరెన్స్తో. అప్పుడు కూడా మనము తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఇక మనం ప్రశ్నల్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద టైప్ ఆఫ్ మెడిసిన్ used for treating indigestion is. ఈ ప్రశ్న చదవగానే మనకి ఇండైజెషన్కి వాడేది ఏ మెడిసిను అని అర్థమవుతుంది. అయితే ఇండైజెషన్ ఎప్పుడవుతుంది ఏమిటి దాని గురించి తెలిసినట్లయితేనే మెడిసిన్ మనం ఏంటిదో ఖచ్చితంగా చెప్పవచ్చు. మనం మన పాఠంలో చదువుకున్నట్లుగా మన పొట్టలో HCl రిలీజ్ అవుతుంది అని తెలుసుకున్నాం. అంటే స్టమక్ యాసిడ్ అంటాం, అది HCl. ఈ HCl ఎక్కువైనప్పుడు మనకు ఇండైజెషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఏ మెడిసిన్ వాడాలి? యాంటీబయాటిక్, ఎనాల్జెసిక్, యాంటాసిడ్, యాంటీసెప్టిక్ అని ఉంది. ఈ యాంటీబయాటిక్ అంటే ఏంటో మనకు తెలుసు. అలాగే ఎనాల్జెసిక్ అంటే ఎలర్జీలు వచ్చినప్పుడు వాడుతూ ఉంటాం. యాంటీసెప్టిక్ కూడా తెలుసు, సెప్టిక్ కాకుండా ఉండడం కోసం వాడుతూ ఉంటాం. ఇక యాంటాసిడ్ అనేది మన కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాడుతూ ఉంటాం. ఇవి మార్కెట్లో మనకి జెల్స్లు, డైజిను, ఈనో అనే పేర్లతో మనం నిత్యం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇండైజెషన్కి వాడే మెడిసిన్ ఏంటి అంటే బేసిక్ నేచర్డ్ మెడిసిన్ అన్నమాట. ఎందుకు? యాసిడ్ని న్యూట్రలైజ్ చేయాలి. కాబట్టి బేసిక్ నేచర్ ఉన్నటువంటి యాంటాసిడ్ని వాడుతూ ఉంటారు. కాబట్టి మన జవాబు ఇక్కడ యాంటాసిడ్ అనేది ఇండైజెషన్కి వాడేటటువంటి మెడిసిన్. మన స్టమక్లో HCl రిలీజ్ అవుతుంది కాబట్టి అది ఎసిడిక్ నేచర్ ఉంది. దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసము మనము బేసిక్ నేచర్ ఉన్నటువంటిది వాడుతుంటాం. సాధారణంగా మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని వాడుతూ ఉంటాం, MgOH ట్వైస్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ద సొల్యూషన్ విచ్ ఈస్ బ్లూ ఇన్ కలర్ ఈజ్.
కాపర్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్, అల్యూమినియం సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్. వీటిలో బ్లూ కలర్గా ఉండేది ఏది? కాపర్ సల్ఫేట్ సొల్యూషను, జింక్ సల్ఫేట్ సొల్యూషను, అల్యూమినియం సల్ఫేట్ సొల్యూషను, ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషను అన్నారు. వీటిలో మనం దాదాపుగా పాఠ్యపుస్తకంలో చదివి ఉన్నట్లయితే దీనికి సమాధానాన్ని మనము చక్కగా చెప్పవచ్చు అన్నమాట. మనం క్రింది తరగతుల్లో కూడా వీటిని గురించి నేర్చుకొని ఉన్నాం. 8వ తరగతిలో కూడా ఈ సొల్యూషన్ గురించి మనం చదివి ఉన్నాం. అందుకని అది గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ఈ ప్రశ్నకు సమాధానం రాయవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడేది కాపర్ సల్ఫేట్. ఇది కాపర్ సల్ఫేట్. ఈ కాపర్ సల్ఫేట్ని డిస్టిల్డ్ వాటర్తో కలిపినట్లయితే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ వస్తుంది. ఇది ఏ కలర్ ఉంది? బ్లూ కలర్. కాబట్టి మన జవాబు ఇక్కడ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది మన జవాబు అవుతుంది. ఇక మిగతావి మనము దాదాపుగా మనం ల్యాబొరేటరీలో చూసి ఉండలేదు. కాబట్టి కాపర్ సల్ఫేట్ అనేది మనం సాధారణంగా చూస్తాం. ఇది బ్లూ కలర్ ఉంటుంది. వాటర్లో కలిపినప్పుడు బ్లూ కలర్ సొల్యూషన్ ఇస్తుంది. దీన్ని మన పెద్దవారు మైలతుత్తము అని కూడా పిలుస్తూ ఉంటారు. బాగా ఏజ్డ్ వాళ్ళకి దీని గురించి తెలుసు అన్నమాట. ఒకసారి మీ ఇంట్లో తాతలు, అమ్మమ్మలు వాళ్ళు ఉన్నట్లయితే మైలతుత్తము అంటే ఏమిటో అడిగి తెలుసుకోండి. వాళ్ళు ఎందుకు ఉపయోగించేవారో కూడా అడిగి తెలుసుకోండి. లెట్ us see next question. Bases turn phenolphthalein into dash color. బేసెస్ ఫినాఫ్థలిన్ని ఏ విధంగా మారుస్తాయి? రెడ్, పింక్, ఎల్లో, నో చేంజ్. ఇక్కడ ఈ ప్రశ్నకి మనము జవాబు రాయాలి అంటే అసలు బేసెస్ ఫినాఫ్థలిన్ని ఏ విధంగా మారుస్తాయో మనము చూద్దాం. ఇక్కడ దీన్ని జాగ్రత్తగా గమనించండి. మనం 2 బీకర్లు తీసుకున్నాము. మొదటి దానిలో సోడియం హైడ్రాక్సైడ్, రెండవ దానిలో HCl ఉంది. ఈ మొదటి బీకర్లో ఉన్నటువంటి సోడియం హైడ్రాక్సైడ్ బేసిక్ నేచర్, అలాగే రెండవ బీకర్లో ఉన్నటువంటి HCl ఎసిడిక్ నేచర్. ఇప్పుడు మనము ఫినాఫ్థలిన్ పౌడర్ని కొద్దిగా మొదటి బీకర్లో వేద్దాం. అంటే బేస్లో ఈ ఫినాఫ్థలిన్ వేస్తున్నాం అన్నమాట. జాగ్రత్తగా గమనించండి. మనము ఫినాఫ్థలిన్ పౌడర్ని వేస్తున్నాం. సాధారణంగా మన ల్యాబుల్లో ఫినాఫ్థలిన్ సొల్యూషన్ రూపంలో ఉంటుంది. ఇక్కడ మాత్రం నేను ఫినాఫ్థలిన్ పౌడర్ని తీసుకున్నాను. రెండిటికి ఒకే విధమైన సొల్యూషన్ ఉంటుందన్నమాట. కాబట్టి ఫినాఫ్థలిన్ పౌడర్ని వేసినప్పటికీ, ఫినాఫ్థలిన్ సొల్యూషన్ వాడినప్పటికీ ఒకే విధమైన రిజల్ట్స్ వస్తాయి. చూడండి, ఫినాఫ్థలిన్ పౌడర్ని వేయగానే బేసిక్ నేచర్డ్ NaOH కలర్ ఎలా మారిందో గమనించండి. మనకి ఇక్కడ పింక్ కలర్గా వచ్చిందనమాట. అంటే బేసెస్ ఫినాఫ్థలిన్ని పింక్ కలర్గా మార్చాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫినాఫ్థలిన్ పౌడరు వైట్ పౌడర్. కాబట్టి బేసిక్లో అంటే బేస్లో దీని కలరు పింక్ అన్నమాట. అదే ఫినాఫ్థలిన్ సొల్యూషన్ అయినట్లయితే కలర్లెస్గా ఉంటుంది.
ఇక్కడ ఫినాప్థలిన్ పౌడర్ వైట్గా ఉంది, దాన్ని మనము సోడియం హైడ్రాక్సైడ్ కలిపినప్పుడు ఇక్కడ పింక్ కలర్గా మారింది. ఇక్కడ ఈ పింక్ కలర్గా మారడము అనేది మనము బేసా యాసిడ్ అని తెలుసుకోవడానికి ఒక ఇండికేటర్. ఫినాప్థలిన్ అనేది కేవలం యాసిడ్, బేసు, సాల్ట్ని కనిపెట్టడానికి ఉపయోగించే ఒక ఇండికేటర్ అన్నమాట. ఇప్పుడు మనము యాసిడ్లో ఫినాప్థలిన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ యాసిడ్ ఇక్కడ తీసుకున్నటువంటిది HCl అన్నమాట. రెండవ బీకర్లో తీసుకున్నటువంటిది HCl. ఈ HClకి మనము ఫినాప్థలిన్ పౌడర్ని వేసి చూద్దాం, ఏమైనా కలరు మారుతుందేమో గమనిద్దాం. బేస్లో అయితే పింక్ కలర్ ఇచ్చింది. మనకు మన ప్రశ్నలో బేస్ గురించి అడిగాడు కాబట్టి మనకు ఆన్సరు పింక్ అని అర్థమవుతుంది. అలాగే ఒకవేళ యాసిడ్కి సంబంధించి కూడా అడిగినట్లయితే మనము ఆ ప్రశ్నకు సమాధానం రాయడానికి వీలుగా ఇక్కడ యాసిడ్తో ఫినాప్థలిన్ రియాక్షన్ కూడా చూపించడం జరిగింది. చూడండి, ఫినాప్థలిన్ పౌడరు యాసిడ్లో కలిపినప్పుడు యాసిడ్ యొక్క కలర్ ఎటువంటి మార్పు లేదన్నమాట. నో కలర్ చేంజ్. ఫినాప్థలిన్ అనేది బేస్లో పింక్ కలర్ని ఇస్తుంది, యాసిడ్లో ఎటువంటి కలర్ చేంజ్ ఉండదన్నమాట. కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు మనము సమాధానాలు రాయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. మీరు గమనించినట్లయితే బేస్లో పింక్ కలరు, యాసిడ్లో నో కలర్ చేంజ్. కాబట్టి మనకి ఈ ప్రశ్నకి జవాబు ఏమిటి? ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు? పింక్ కలర్ అనేది సమాధానం. బేసెస్ టర్న్ ఫినాప్థలిన్ టు పింక్ కలర్. ఈ ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది యాసిడ్తో రియాక్షన్ ఇచ్చినప్పుడు ఎటువంటి చేంజ్ ఉండదు, బేస్లో మాత్రం పింక్ కలర్ ఇస్తుంది. ఇది మర్చిపోకూడదు. లెట్ us see next question. The mixture of baking soda and tartaric acid is. బేకింగ్ సోడాను టార్టారిక్ యాసిడ్ కలిపినటువంటి మిక్చర్ని ఏమంటారు? బేకింగ్ పౌడర్ అంటారా, క్విక్ లైమ్ అంటారా, బ్లీచింగ్ పౌడర్ అంటారా, సాల్ట్ అంటారా? ఇక్కడ బేకింగ్ సోడా అండ్ టార్టారిక్ యాసిడ్ అని ఉంది. ఈ రెండు కలిస్తే మనకు ఇక్కడ సింపుల్గా ఈజీగా మనం దీన్ని ఆన్సర్ చేయవచ్చు. ఎందుకని? ఇక్కడ బేకింగ్ సోడా అని ఉంది కాబట్టి బేకింగ్ పౌడర్ అనేది మనకు సమాధానం అవుతుంది. ఈ బేకింగ్ పౌడర్ని కేకుల తయారీలో వాడుతూ ఉంటారు కాబట్టి ఈ రెండిటి యొక్క మిక్చర్ని బేకింగ్ పౌడర్ అని అంటుంటాం. బేకింగ్ పౌడర్ అనేది బేకింగ్ సోడా మరియు టార్టారిక్ యాసిడ్ల మిశ్రమం అన్నమాట. రెండు కలిపితే వచ్చేటటువంటిది బేకింగ్ పౌడర్. లెట్ us see నెక్స్ట్ క్వశ్చన్. pH ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్. ఇక్కడ pH వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయో మనకు తెలుసు. ఆ టేబుల్ గుర్తొచ్చినట్లయితే దాని వాల్యూస్ ఉన్నటువంటి పిక్చరు మన కళ్ళ ముందు కనపడాలి. అప్పుడు మాత్రం న్యూట్రల్ సొల్యూషన్కి pH వాల్యూ ఎంత ఉంటుందో మనం చెప్పవచ్చు అన్నమాట. pH వాల్యూస్ 0 నుంచి 14 దాకా ఉంటాయి. దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్లో రెడ్ కలరు, ఎండింగ్లో
థిక్ బ్లూ కలర్ ఉంటుంది అని మనం చదువుకున్నాం. ఈ మధ్యలో ఉన్నటువంటి 7 దగ్గర న్యూట్రల్ అని అంటాం. న్యూట్రల్ సొల్యూషన్ యొక్క pH వాల్యూ ఇప్పుడు ఎంత 7. ఇక్కడ 7 కంటే తగ్గినట్లయితే ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది, 7 కంటే ఎక్కువైనట్లయితే బేసిక్ నేచర్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, న్యూట్రల్ సొల్యూషన్ యొక్క pH వాల్యూ ఎంత అంటే 7. మళ్ళొకసారి చూడండి, లెస్ దాన్ 7 అయినట్లయితే ఎసిడిక్ నేచరు, గ్రేటర్ దాన్ 7 అయినట్లయితే బేసిక్ నేచర్ ఉంటుంది, ఈక్వల్ టు 7 అయినట్లయితే మనకు న్యూట్రల్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఫార్ములా ఏమిటి? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే ఇంతకుముందు మనము ప్రశ్నలో చెప్పుకున్నాం, ఒక ప్రశ్నలో దీని గురించి కూడా చర్చించుకున్నాం. అది గుర్తుకు వచ్చినట్లయితే వెంటనే మనము సమాధానం రాయవచ్చు. ఇక్కడ అన్ని హైడ్రాక్సైడ్లే ఉన్నాయి. ఈ సమాధానం రాయాలి అంటే సింపుల్గా ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్నిటిలో కూడా ఈ మొదటి 3 హైడ్రాక్సైడ్లు ఉన్నాయి. లాస్ట్ది HCl అనగానే ఇది వెంటనే యాసిడ్ అని తెలిసిపోతుంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అన్నారు, మెగ్నీషియం ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మనకి సమాధానము MgOH టేకెన్ ట్వైస్ అని అంటాం. MgOH టేకెన్ ట్వైస్ అనేది మనకు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యొక్క ఫార్ములా. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే దాన్ని మనకు ఇందాకే చెప్పుకున్నాం, ఎసిడిటీ ఉన్నవాళ్ళు ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎసిడిటీ తగ్గిపోతుంది అని కూడా ఇందాక చెప్పుకోవడం జరిగింది. తర్వాత కెమికల్ నేమ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క కెమికల్ నేమ్ ఏమిటి? ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అసలు ఎలా తయారవుతుంది అనేది గుర్తుకు తెచ్చుకున్నట్లయితే దీన్ని సింపుల్గా మనం సమాధానం రాయవచ్చు అన్నమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది కాల్షియం సల్ఫేట్ నుంచి అంటే జిప్సం నుంచి తయారు చేస్తారు అనేది మనకు తెలుసు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మొదటి 2 సోడియంకి సంబంధించినవి, అవి కావు. ఇక కాల్షియం సల్ఫేట్ అనేటువంటి జిప్సం నుండి తయారు చేస్తారు. కాల్షియం సల్ఫేట్ అంటే జిప్సంలో వాటర్ మాలిక్యూల్స్ 2 ఉంటాయి. జిప్సంని ఎప్పుడైతే హీట్ చేస్తామో, వేడి చేస్తామో మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారవుతుంది. అప్పుడు కాల్షియం సల్ఫేట్ లాసెస్ 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్, calcium sulfate loses water molecules and forms plaster of Paris. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో హాఫ్ H2O ఉంటుందన్నమాట, అంటే హాఫ్ వాటర్ మాలిక్యూల్ ఉంటుంది. కాబట్టి కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అనేది మనకు ఇది జవాబు అవుతుంది. CaSO4 హాఫ్ H2O, CaSO4 హాఫ్ H2O అనేది మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా. ఫార్ములా ఆఫ్ సోడియం జింకేట్, సోడియం జింకేట్ యొక్క ఫార్ములా. ఇక్కడ కూడా ఈ ప్రశ్నలు చూసినట్లయితే మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుండి సమాధానం సులభంగా చెప్పవచ్చు. జింకేట్ అనేది కాబట్టి ఈ ఆప్షన్స్లో జింక్కి సంబంధించింది ఒకటే ఒకటి ఉంది. కాబట్టి సింపుల్గా మనము మొట్టమొదటి ఆప్షన్ని ఎన్నుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇది మనకు జవాబు అవుతుంది. Na2ZnO2 సోడియం జింకేట్. ఇలా లేనప్పుడు మాత్రమే మనము కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంత సులభంగా మనము రాయడానికి వీలుగా ఉంటాయన్నమాట. ఇక్కడ మరొక ప్రశ్నను చూద్దాం. The figure represents the experiment carried out between
concentrated sulfuric acid and sodium chloride and releases HCl gas. Blue litmus paper is brought near the mouth of the delivery tube to check the presence of HCl acid. But there is no change in the color of litmus paper. What is the reason for it? ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక ఎక్స్పెరిమెంటు. ఈ ఎక్స్పెరిమెంట్లో HCl గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన గ్యాస్ దగ్గరికి మనం లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్ని తీసుకొచ్చినప్పుడు దాని కలర్ చేంజ్ అవ్వదు. ఎందుకు? ఇక్కడ రియాక్షన్ బిట్వీన్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ సోడియం క్లోరైడ్, ఈ రెండింటి మధ్య రియాక్షన్ అన్నమాట. ఆ రియాక్షన్ అయ్యి మనకు HCl గ్యాస్ రిలీజ్ అవుతుంది. అక్కడ బ్లూ లిట్మస్ పేపర్ తీసుకొచ్చినప్పుడు కలర్ ఎటువంటిది చేంజ్ అవ్వలేదంట. నిజానికి HCl అనేది యాసిడ్. ఈ యాసిడ్ అయితే మరి బ్లూ లిట్మస్ ఎందుకు చేంజ్ అవ్వలేదు? దానికి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ద లిట్మస్ పేపర్ యూజ్డ్ ఈజ్ డ్రై, ద లిట్మస్ పేపర్ యూజ్డ్ ఈజ్ మాయిస్ట్, blue litmus paper does not change its color with an acid, the litmus paper is kept very close to the mouth of the delivery tube. వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్? మనము లిట్మస్ పేపర్ యూజ్డ్ ఈజ్ డ్రై అనే కరెక్ట్ అనుకున్నట్లయితే మిగతాయి చూద్దాం. ద లిట్మస్ పేపర్ యూజ్డ్ ఈజ్ మాయిస్ట్, తడిది తీసుకోలేదు, ఇది రాంగ్. బ్లూ లిట్మస్ పేపర్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ కలర్ విత్ యాన్ యాసిడ్, ఇది కూడా రాంగ్. ఎందుకంటే మనకు తెలుసు బ్లూ లిట్మస్ పేపర్ యాసిడ్స్ని రెడ్గా మార్చేస్తాయి, రెడ్గా మారుతుంది యాసిడ్లో. అలాగే ద లిట్మస్ పేపర్ ఈజ్ కెప్ట్ వెరీ క్లోజ్ టు ద మౌత్ ఆఫ్ ద డెలివరీ ట్యూబ్, ఎంత దగ్గర పెట్టినా కలర్ చేంజ్ అవ్వాలి. కాబట్టి మన అజంప్షన్ ఫస్ట్దే కరెక్ట్. ద లిట్మస్ పేపర్ యూజ్డ్ ఈజ్ డ్రై. ఎప్పుడైనా సరే ఈ HCl అంటే గ్యాస్ స్టేట్లో ఉన్నప్పుడు అది బ్లూ లిట్మస్ని రెడ్గా మార్చదు. మళ్ళొకసారి గుర్తు తెచ్చుకోండి. అదే మనం బ్లూ లిట్మస్ని కొంచెము తడిపి దాని దగ్గర తీసుకెళ్ళినట్లయితే వెంటనే అది రెడ్ కలర్గా మారుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి ప్రశ్నలు ఇంకా చాలా చాలా మీ ఆదరాభిమానాలతో చేస్తూ ఉంటాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని, అలాగే మీకు కావలసినటువంటి వీడియోలని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ ఎందుకు అంటే కేవలం నేను ప్రతిరోజు అందరికీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు తెలవడం కోసం అది ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ప్రతిసారి మెసేజ్ రూపంలో మీ అందరికీ షేర్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి వీలైనంత వరకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎన్నో వీడియోలని మనం చేసుకోవడం జరిగింది. వీటిలో ఏవైనా సరే సందేహాలు ఉన్నట్లయితే మీ తరగతి ఉపాధ్యాయునితో అడిగి తెలుసుకోండి. అలాగే వీడియోలలో ఏమైనా తప్పులు గమనించినట్లయితే వెంటనే నాకు తెలియచేయండి. నేను వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదములు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు వీడియోలను చూస్తూ ఉండండి.